ఎప్పుడైనా బస్సులో అయినప్పుడు నువ్వు బస్సులో నీ దోస్తు బస్సులో అయినప్పుడు ఓవర్టేక్ వేసినప్పుడు ఏమైనా ఫీలింగ్ ఉంటుంది? నీకన్నా ఎక్కువ స్పీడ్ పోతానా, నువ్వు నాకన్నా ఎక్కువ స్పీడ్ పోతానా అంటావు, అవునా కదా? అవన్నీ కూడా ఏంటిది? ఇమాజినరీ స్పేస్, అవునా? అంటే సపోజ్ ఒక బస్సులో కాజల్ పోతాను, ఒక కార్లో కాజల్ పోతుంది, కాజల్ 60 km పోతుంది, అవునా? నువ్వు తను పట్టుకోవాలంటే, దాంతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఎంత పోవాలి? 70 ఎట్లా పోవాలి? 70 పోతే తను క్రాస్ చేసే టైంలో ఎంత స్పీడ్ ఎక్కువ ఉంటావు? 10 km. 10 km అంటే పెద్ద వేయమేం కాదు, అవునా? హాయ్ చెప్పొచ్చు, బాయ్ చెప్పొచ్చు, పేరేంటని అడగచ్చు, ఎక్కడ ఉంటానో అడగచ్చు, ఫోన్ నెంబర్ కూడా తీసుకోవచ్చు, అవునా? ఇది కూడా ఛాన్స్ ఉంటుందా ఉండదా సార్? ఎస్. అంటే ఇప్పుడు కాజల్ నీ గురించి ఏం ఆలోచిస్తుంది? 10 km పోతాను అనుకుంటాడు. మనం 10 km పోతానావా? లేదు కదా. ఎంత పోతున్నావు? 70 పోతున్నావు. బట్ ఇక్కడ 10 km ఏంటిది? ఇమాజిన్ స్పీడ్. నువ్వు చాలా స్లోగా పోతున్న ఫీలింగ్ వస్తాను. తన కాజల్ని దాటేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటిది? చాలా స్లోగా పోతున్న ఫీలింగ్ వస్తారా? అదా. అంటే ఈ 10 km నువ్వు పోతానావా? పోవట్లేదు. అదేంటిది? ఇమాజినరీ స్పీడ్, అవునా? రిలేటివ్ స్పీడ్ అంటే తను అంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ ఏమవుతుంది? ఇక్కడ ఇమాజినరీ స్పీడ్. ఏ డైరెక్షన్ ఉన్నారు? సేమ్ డైరెక్షన్. ఇప్పుడు కాజల్ ఆపోజిట్ డైరెక్షన్, నువ్వు ఆపోజిట్లో వస్తున్నావు, అవునా? కళ్ళు మూసి తెలుసుకోలేపు తనని దాటేసి వెళ్ళిపోతుంది, అవునా కదా? ఎందుకు? నువ్వు ఏ డైరెక్షన్ ఉన్నావు? ఆపోజిట్, తను ఆపోజిట్. అంటే మీ ఇద్దరు మీటే అవకాశం ఉంటుందా? ఉండదు. అంటే ఏమైంది ఇక్కడ? తను నేను ఎంతతో ఓటేసి ఎంత క్రాస్ చేసింది? 130. మరి 130 కాజల్ పోతుందా, నువ్వు పోతున్నావా? ఇద్దరు పోవట్లేదు, అవునా? ఇలా 130 అనేది ఏంటిది? రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం అంటాము. ఏ దిశలో ఇది? ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశలో. వ్యతిరేక దిశలో ఏమవుతుంది? సమ్ అవుతుంది. సేమ్ డైరెక్షన్లో ఏమవుతుంది? డిఫరెన్స్ అవుతుంది. ఏమవుతుంది? డిఫరెన్స్. అంటే సేమ్ డైరెక్షన్లో ఆ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందమ్మా? డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ అవుతుంది. ఒకే దిశలో సాపేక్ష వేగం దేనికి సమానం అవుతుంది? వేగాల మధ్య భేదానికి సమానం అవుతుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్లో దేనికి సమానం అవుతుంది? సమ్ ఆఫ్ స్పేస్. ఏమంటాం? సమ్ ఆఫ్ స్పేస్, వేగాల మొత్తానికి సమానం అవుతుంది. ఇది ఒక ఫేస్ వరకు అందరికీ తెలిసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. బట్ అసలైన మ్యాటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. సో ఈ రిలేటివ్ స్పీడ్ సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనం డిస్కస్ చేసేది డిటిఎస్, అవునా? సౌండ్ పెడితే గోడలు కూడా పగిలిపోతాయి, అవునా? దట్ ఈస్ కాల్డ్ డిటిఎస్. డి అంటే? టీ అంటే? ఎస్ అంటే? ఇదే కదా మనం చేసేది. ఎంటైర్ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇది తప్ప ఇంకా మనం ఏది డిస్కస్ చేయం. ఇప్పుడు డిస్టెన్స్తో పాటు రిలేటివ్ స్పీడ్స్ వచ్చినాయి. అంటే బేసిక్గా మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉన్నాయి 4 మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. అందరు అనుకుంటారు కదా మోడల్కి ఒక క్వశ్చన్ అనుకుంటారు. దెర్ ఆర్ 4 మోడల్స్ ఉంటాయి. మోడల్ నెంబర్ 1 ఏంటిది? డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు, అవునా? ఇక డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే దానిలో సెవరల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే మనకు ఖచ్చితంగా ఏ క్వశ్చన్ అయినా కూడా, టైమ్ అండ్ డిస్టెన్స్ ఏ క్వశ్చన్ అయినా కూడా ఫస్ట్ డిస్టెన్స్కి ఏం జరుగుతుంది, టైంకి ఏం జరుగుతున్న విషయాన్ని మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి. అది ఏ టాపిక్ క్వశ్చన్ అయినా టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ రాని ఫస్ట్ డిస్టెన్స్ గురించి ఆలోచించడం అనేది మ్యాండేటరీ. మీరు ప్రీవియస్ ఇయర్లో పేపర్ చూసే ఉంటారు, అన్నీ కూడా క్వశ్చన్ ఉంటాయి. కానీ అందరూ ఏం ప్రాక్టీస్ చేస్తారు? 40 కిలోమీటర్స్తో 7 అవర్స్లో ఎంత దూరం మీరు, 20 km ఎంత దూరం మీరు, అట్లాంటి చిన్న క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే కంపేర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కంపేర్ చేస్తున్నాడు. అట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా గ్రిప్ రావాలి. అంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈ 4 to 4 daysలో మనము ఏం నేర్చుకున్నామంటే కంప్లీట్గా అసలు టైమ్ అండ్ డిస్టెన్స్ ఎలా సాల్వ్ చేయాలనే ఐడియా అనేది మీకు వచ్చి ఉంటుంది, అవునా? ప్రతి క్వశ్చన్లో ఫస్ట్ అవి వెతికిన తర్వాతనే వేరే వాటిని వెతకాలి. అయితే ఫస్ట్ క్యాటర్ వచ్చేసి డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటాయి. డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే మనం రేషియో కాన్సెప్ట్ వాడామా లేదా? ఇంకోటి ఏం వాడాము? ఎల్సిఎం కాన్సెప్ట్ కూడా వాడాం. సెకండ్ది డిఫరెంట్ డిస్టెన్స్ వస్తాయి, అవునా? ఏమొస్తాయి? డిఫరెంట్ డిస్టెన్స్ వస్తాయి. ఈ డిఫరెంట్ డిస్టెన్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఫస్ట్ యావరేజ్ స్పీడ్ డిస్కస్ చేస్తాం. ఏం డిస్కస్ చేస్తాం? యావరేజ్ స్పీడ్ డిస్కస్ చేస్తాం. ఈ యావరేజ్ స్పీడ్ ఆల్రెడీ మనము నిన్న డిస్కస్ చేసినాం. ఇంకోటి సెకండ్ వచ్చేసి ఆర్ఎస్ అంటే రిలేటివ్ స్పీడ్ డిస్కస్ చేస్తాం. అంటే ఇది సెకండ్ కేటగిరీ. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డిఫరెంట్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్స్లో డిస్కస్ చేస్తున్నాం. అంటే టఫ్ క్వశ్చన్లు వచ్చేది ఎక్కడ అంటే యావరేజ్ స్పీడ్లో అండ్ రిలేటివ్ స్పీడ్లో టఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఈ రిలేటివ్ స్పీడ్లో డిస్కస్ చేసినప్పుడు కూడా ఫస్ట్ మనకు దేని మీద ఫోకస్ చేయాలంటే డిస్టెన్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలి? డిస్టెన్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే డిస్టెన్స్ ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇచ్చిండో లేదా చూడాలి. అయితే ఇక్కడ ఇచ్చే డిస్టెన్స్ని మన రిలేటివ్ స్పీడ్లో చేసే డిస్టెన్స్ని ఏమంటారంటే కామన్ డిస్టెన్స్ అంటాం. ఏమంటాం? కామన్ డిస్టెన్స్ అంటాం. ఇప్పుడు కామన్ డిస్టెన్స్ సేమ్ డైరెక్షన్లో చూద్దాం. ఏ డైరెక్షన్ చూద్దాం? సేమ్ డైరెక్షన్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ ఉన్నాడు, వాడు కార్ని దొంగతనం చేశాడు, అవునా? ఏ థీఫ్ వాజ్ లెఫ్ట్ ఏ కార్ అండ్ ఇట్ ట్రైన్ టు ఎస్కేప్. కార్ దొంగతనం చేసాడు, ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. దొంగతనం చేసిన వెంటనే మనము వాడిని క్యాచ్ చేయగలుగుతామా? లేదు. అంటే నోటీస్ చేయగలుగుతామా? లేదు. అంటే సపోజ్ వాడు మార్నింగ్ 8 o'clockకి అంటే ముహూర్తం బాగుందని అప్పుడు దొంగతనం చేసిండు, అవునా? అండ్ ఈ డ్రైవ్ ఈజ్ కార్ బై 80 kmph. 80 kmph అంటే అర్థం ఏంటిది? గంటకి 80 kilometers పోతారు. నువ్వు 1 hour తర్వాత చూస్తే
1 అవర్ తర్వాత అబ్జర్వ్ చేస్తే నీకు దొంగకు మధ్య గ్యాప్ ఎంత? 2 అవర్స్ తర్వాత, 3 అవర్స్ తర్వాత, 240, 4 అవర్స్ తర్వాత. అంటే టైం పెరిగి కొద్ది మీ మధ్యలో గ్యాప్ ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. అంటే సేమ్ డిస్టెన్స్లో, అంటే ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్లో ఉంటారో, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు డిస్టెన్స్ అనేది చాలా తక్కువ కేసెస్లో ఇస్తాడు, 1-2 కేసెస్లో ఇస్తాడు. మరి ఎక్కువ కేసెస్లో ఏమి ఇస్తాడంటే మీ మధ్యలో గ్యాప్ ఇస్తాడు. ఏమిస్తాడు? గ్యాప్. ఏ గ్యాప్ ఇస్తాడు? టైం గ్యాప్ ఇస్తాడు. టైం గ్యాప్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది సేమ్ డైరెక్షన్. ఏ డైరెక్షను? సేమ్ డైరెక్షన్. నేను ఆల్రెడీ రిలేటివ్ స్పీడ్ గురించి నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నాం. ఈరోజు క్వశ్చన్స్ ఎలా అడిగాడో వాటిని డిస్కస్ చేద్దాం. అంటే ఈ సేమ్ డైరెక్షన్లో ఉన్నటువంటి దొంగని పోలీస్ పట్టుకుంటున్నాడు. పోలీస్ ట్రైంగ్ టు క్యాచ్ ఏ థీఫ్. ఖచ్చితంగా థీఫ్కి అండ్ పోలీస్కి మధ్యలో డిస్టెన్స్ గ్యాప్ ఉండాలా వద్దా? గ్యాప్ ఉండాలి. అంటే ఖచ్చితంగా గ్యాప్ ఎలా ఉంటుంది? టైం గ్యాప్ ఉంటుంది. ఎలా ఉంటుంది? టైం గ్యాప్. అంటే 1 అవర్ ముందే దొంగతనం చేశాడు అనుకుందాం. 80 కిలోమీటర్స్తో పోతే డ్రైవర్కి, ఇప్పుడు పోలీస్కును థీఫ్కి మధ్య గ్యాప్ ఎంత? 80 కిలోమీటర్. అక్కడ ఆ 80 కిలోమీటర్స్ని కామన్ డిస్టెన్స్ అంటాము. ఏమంటాము? కామన్ డిస్టెన్స్ అంటాం. అంటే సేమ్ డైరెక్షన్లో ఖచ్చితంగా మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి డిస్టెన్స్ ఇవ్వకుండా, ఇంకోటి టైం ఇచ్చి. అవునా? డిస్టెన్స్ ఇవ్వకుండా టైం ఇస్తాడు. రెండో కేటగిరీ డిస్టెన్స్ ఇస్తాడు. అవునా? ఏమంటాడు? 200 మీటర్లో ఉన్న దొంగను పట్టుకోవడానికి పోలీస్ బయలుదేరడం చెప్తాడు. అవునా? ఏ పోలీస్ ట్రైంగ్ టు క్యాచ్ ఎ థీఫ్ హూ ఈజ్ 200 మీటర్ ఫార్ అవే ఫ్రమ్ హిమ్ అంటాడు. అంటే దొంగ అనేవాడు పోలీస్ నుంచి 200 మీటర్ల దూరం ఉన్నప్పుడు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? డిస్టెన్స్ ఇచ్చిండా ఇవ్వలేదా? ఏమిచ్చిండో? డిస్టెన్స్ ఇచ్చిండు. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చిండు కాబట్టి లెట్స్ ఓకే రైట్. డిస్టెన్స్ ఇవ్వలేదు అనుకో, ఖచ్చితంగా ఏమి ఇస్తాడు? టైం గ్యాప్ ఇస్తాడు. పాయింట్ అర్థమైందా? సేమ్ డైరెక్షన్లో పాయింట్ అర్థమైందా? సేమ్ డైరెక్షన్లో డిస్టెన్స్ ఎన్ని రకాలు చెప్తాడు? 2 టైం. ఫస్ట్ది డిస్టెన్స్ ఇస్తాడు, సెకండ్ది ఏమి ఇస్తాడు? టైం గ్యాప్ ఇస్తాడు. క్లియర్? ఎనీ డౌట్ అబౌట్ దిస్ వన్? ఇందులో ఏం డౌట్ లేదు కదా? మళ్ళీ చెప్పండి. సేమ్ డైరెక్షన్లో డిస్టెన్స్ ఎలా ఇస్తాడు? డైరెక్ట్ డిస్టెన్స్ ఇస్తాడు. ఇంకోటి గుర్తుపడతారా? ఎస్ ఆర్ నో? ఎస్. రెండోది కమింగ్ టు ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో అసలైన మ్యాటర్ ఉంటుంది. జాగ్రత్త. ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా గుర్తుపడాలంటే వ్యతిరేక దిశలో అని తెలుగులో చెప్తాడు, అభిముఖంగా అని తెలుగులో చెప్తాడు. వ్యతిరేక దిశ అంటాడు, అభిముఖంగా అని తెలుగులో స్పెసిఫిక్గా చెప్తాడు. మరి ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి ఎలా చెప్తాడు అంటే ట్రావెలింగ్ టువర్డ్స్ అంటాడు, లేదా ఆపోజిట్ అంటాడు. అవునా? లేదా మీటింగ్ అంటాడు. మీటింగ్కి బై డిఫాల్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోవాలి. మీటింగ్ ఎట్ సేమ్ డైరెక్షన్ అంటే అప్పుడు సేమ్ తీసుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళు కలుసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఏ దిశ తీసుకోవాలి? మీరు ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోవాలి. వ్యతిరేక దిశలో అంటే ఒకే దిశలో కలుసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటిది? ఒకరిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టు. గుర్తుపెట్టుకుని కలుసుకోవడం అంటే డిఫాల్ట్ ఏ దిశ? ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశ. ఒకవేళ వాడు స్పెసిఫిక్గా ఒకే దిశలో అంటే అప్పుడు ఒకే దిశ తీసుకోవాలి. కానీ కలుసుకోవాలన్న పదం కనిపించిందంటే తెలుగు మీడియం వాళ్ళు దాన్ని వ్యతిరేక దిశనే తీసుకోవాలి. సేమ్ దిశను ఎప్పుడు తీసుకోవాలి? వాడు చెప్తే తీసుకోవాలి. చెప్పకుండా పట్టుకోవడం అంటే వ్యతిరేక దిశనా? ఒకే దిశలో అంటే పట్టుకోవడం అంటే డిఫాల్ట్గా అంటే క్యాచింగ్ అంటాడు. క్యాచింగ్ అంటే ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. అవునా? మీటింగ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. మీటింగ్లో ప్రిసైజ్లీ ఒక్కొక్కసారి సేమ్ డైరెక్షన్ చెప్తాడు, అప్పుడు సేమ్ డైరెక్షన్ తీసుకోవాలి. బట్ సేమ్ అని చెప్పకుండా డిఫాల్ట్ చెప్తే యూ టుక్ ఇట్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఈ ఆపోజిట్ డైరెక్షన్లో డిస్టెన్స్ ఎలా చెప్తా అంటే ఫస్ట్ డిస్టెన్స్ ఇస్తాడు. ఏబి 2 ప్రాంతాలు ఉంటాయి. అవునా? హైదరాబాద్ ఢిల్లీ దర్ ఆర్ 600 కిలోమీటర్స్ అవే అంటాడు. హైదరాబాద్ ఢిల్లీ మధ్యలో 600 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్తా ఉంటాడు. ఒకటి ఫస్ట్ కేటగిరీ. అది ఫస్ట్ కేటగిరీ. టెక్స్ట్ బుక్లో ఇది ఒక్కటే ఉంటుంది, ఈ ఒక్క మోడల్ ఉంటుంది, ఇవి ఉండవు. అది ఎప్పుడో ఒకసారి అడుగుతాడు మనకి, అంటే పేపర్ ఈజీ ఉన్నప్పుడు అట్లా అడుగుతాడు. మరి రెండో కేటగిరీ అసలు స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఇద్దరు మధ్యలో టైం గ్యాప్ ఇస్తాడు. వీడు 1 అవర్ లేట్గా స్టార్ట్ అవుతాడు, లేదా 1 అవర్ వాడు ఎర్లీగా స్టార్ట్ అవుతాడు. వాడు కలుసుకునే టైంకి వీడు ఇన్ని కిలోమీటర్లు ఎక్కువ పోతాడని చెప్తాడు. అంటే ఏం కంపేర్ చేస్తాడు అంటే డిస్టెన్స్ కంపేర్ చేస్తాడు. ఏం కంపేర్ చేస్తాడు? డిస్టెన్స్. అంటే వాళ్ళు మీట్ అయ్యే టైంకి నేను 200 కిలోమీటర్స్ ఎక్కువ పోయినా, వాడు వచ్చే లోపు నేను 200 కిలోమీటర్ ఎక్కువ ట్రావెల్ చేసినా అని డిస్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవునా? అంటే ఫస్ట్ కేటగిరీ డైరెక్ట్ డిస్టెన్స్ ఇవ్వడం. రెండోది ఏంటిది? కంపేర్ చేస్తాడు. డిస్టెన్స్ ఏమని కంపేర్ చేస్తాడు? 200 కిలోమీటర్ ఎక్కువ ఉన్నాను, 300 కిలోమీటర్ ఎక్కువ ఉన్నాను, 1 అవర్ ఎక్కువ జర్నీ చేశాను, 2 అవర్స్ ఎక్కువ జర్నీ చేశాను అని ఇస్తాడు. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఎలా ఉంటుందంటే సింపుల్ లాజిక్. ఇద్దరు సేమ్ టైంకి స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఆగి ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ కలుసుకోవాలి. ఏం చేశారు? బ్రేక్ఫాస్ట్ చేశాక మళ్ళీ బయలుదేరుతారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా చేయరా? ఎస్. మరి 1 అవర్ ఆగారు. వీడొక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసిండు, వాడొక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసిండు. అవునా? 1 అవర్ తర్వాత వాళ్ళు బయలుదేరారు, మధ్యలో కలుసుకుంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? బ్రేక్ఫాస్ట్ చేసుకున్న దగ్గర నుంచి డిస్టెన్స్ ఇస్తాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి డిస్టెన్స్ ఇస్తాడు?
బ్రేక్ఫాస్ట్ ఇచ్చి స్టార్ట్ అయిన డిస్టెన్స్ ఇస్తాడు. ఏం కనుక్కోమంటాడు? టోటల్ డిస్టెన్స్ కనుక్కోమంటాడు. ఏం కనుక్కోమంటాడు? టోటల్ డిస్టెన్స్ కనుక్కోమంటాడు. ఇది థర్డ్ కేటగిరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో నాలుగో కేటగిరీ ఉంటుంది. నాలుగో కేటగిరీ ఏంటంటే ఒకడు ఉంటాడు, ABCలు ముగ్గురు బయలుదేరుతూ ఉంటాడు. వాడు కూడా ముందే బయలుదేరి వాడు ఆల్మోస్ట్ నియర్ అవుతాడు. రీచ్ అయ్యేలోపు అనుకో గుర్తొస్తుంది, మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాడు రిటర్న్ వచ్చి దాన్ని వేరేటానికి ఇవ్వాలి. అంటే రిటర్న్ రావాలంటే మళ్ళీ ఏ డైరెక్షన్ అవుతారు? ఆపోజిటే కదా. ముగ్గురు వెళ్ళేటప్పుడు ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. కానీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఇవ్వడం మర్చిపోయాడు. వాడు వెంటనే ఏం కావాలి? రిటర్న్ కావాలి. ఇంకోటి ఆగడు. వాడు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, ముందు పోడు, వెనుకకొచ్చి ఇంకోటికి ఇవ్వాలి. అంటే ఫస్ట్లో థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఆపోజిట్, సెకండ్లో సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఆపోజిట్ అవుతారు. అంటే మ్యాటర్ మారుతుందా లేదా? మారుతుంది. ఇది బేసిక్గా పాయింట్. ఎగ్జామ్లో ఇట్లాంటి మోడల్ అడుగుతాడు మనకి. అంటే టెక్స్ట్ బుక్లో ఏముంటుంది? డైరెక్ట్ డిస్టెన్స్ ఇచ్చి కనుక్కోమంటాడు. అది టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్. బట్ ఎగ్జామ్లో వచ్చేది సెకండ్, థర్డ్, ఫోర్త్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కామన్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేనేం చెప్పినా ఎంటైర్ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఫస్ట్ మనం దేని గురించి ఆలోచించాలి? డిస్టెన్స్. ఇక్కడ ఏం ఆలోచించండి? కామన్ డిస్టెన్స్ ఆలోచించండి. మరి ఆ కామన్ డిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? టైం మీద డిపెండ్ అవుతుంది. అంటే వాళ్ళిద్దరు సేమ్ టైంకి బయలుదేరారా, టైంలో చేంజ్ ఉందా చూసుకోవాలి. అంటే ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలి? డిస్టెన్స్. సెకండ్ ఏ టైం? స్టార్టింగ్ టైం. ఏ టైం? స్టార్టింగ్ టైం. మళ్ళీ చెప్తాను, రిలేటివ్ స్పీడ్లో ఫస్ట్ ఏం చూడాలి? డిస్టెన్స్. సెకండ్ స్టార్టింగ్ టైం. థర్డ్ డైరెక్షన్. ఈ మూడు కనుక కరెక్ట్గా మీరు నోటీస్ చేస్తే రిలేటివ్ స్పీడ్లో ఏ ఒక్క క్వశ్చన్ని మీరు వదిలిపెట్టరు. అవునా? ఏ ఒక్క క్వశ్చన్ని మీరు వదిలిపెట్టరు. ఎక్కువగా రిలేటివ్ స్పీడ్లో వాడాల్సింది ఏంటంటే డిస్టెన్స్ కాన్సెప్ట్ వాడాలి. డిస్టెన్స్ అంటే ఏంటిది? స్పీడ్ ఇంటూ టైం. అది మాత్రమే వాడాలి, ఇంకేవి వాడకూడదు. ఫార్ములాస్ ఉంటాయి పిచ్చి అన్నీ పక్క పెట్టండి. ఓకే, మీకు స్పీడ్లో నార్మల్ స్పీడ్ అయిపోయింది, యావరేజ్ స్పీడ్ అయిపోయింది. నౌ టుడే వి డిస్కస్ అబౌట్ రిలేటివ్ స్పీడ్ డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు ఇది బేసిక్ ఉన్న పాయింట్.